హాయ్ హలో నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు ఏ పేజ్ ఆఫ్ ఉషా. యాక్చువల్గా ఈ వీడియో 6 months బ్యాక్ అనమాట. 6 months బ్యాక్ నేను మమ్మీ యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళాము. సో అప్పుడు తీసిన వ్లాగ్ అనమాట ఇది. ముందు ఒక వీడియో పెట్టాను కదండి, ఏషియాలోనే లార్జెస్ట్ క్యాంపస్ అయిన అమెజాన్ హైదరాబాద్ 13 ఆఫీస్కి విజిట్ అయ్యారు కదా. సో అప్పుడు వచ్చినప్పుడే యాదగిరిగుట్ట ఇంకా స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళామన్నమాట. వీడియో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఎవరైనా ఇంకా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క లైక్ కొట్టి స్టార్ట్ చేయండి చూడటం. లైక్ కొట్టడం వల్ల మీకేంటి ఉపయోగం అనుకుంటున్నారా? ఇలాంటి ప్రతి కంటెంట్ మీ వరకు రావాలంటే మీరు లైక్ కొడితేనే అది పాసిబుల్ అవుతుంది. సో మర్చిపోకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎర్లీ మార్నింగ్ 6కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట టెంపుల్కి, యాదగిరిగుట్టకి. సో ఇక్కడ నుంచి 76 kilometers చూపించింది. సో ఎర్లీగా స్టార్ట్ అయితే ట్రాఫిక్ ఉండదని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట నేను మమ్మీ. ఎవరైనా యాదగిరిగుట్ట టెంపుల్కి ప్లాన్ చేస్తున్నారంటే అదే దారిలో స్వర్ణగిరి టెంపుల్ కూడా ఉందన్నమాట. సో యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళి ఆ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళండి. స్వర్ణగిరి టెంపుల్ ఈవినింగ్ టైంలో చాలా మంచిగా ఉంటుంది అనమాట చూడడానికి. సో ఎవరైనా సరే ఇలా ప్లాన్ చేస్తున్నారు అంటే ముందు యాదగిరిగుట్ట దగ్గరికి వెళ్ళి ఆ నరసింహస్వామిని దర్శనం చేసుకుని ఆ తర్వాత ఈవినింగ్ ఆ టైం కల్లా స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళడానికి ట్రై చేయండి. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి అడ్వాంటేజ్ ఏంటంటే రోడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయన్నమాట. సో ట్రాఫిక్ లేదు, దట్టు క్లైమేట్ బాగుంది అండ్ సీనరీస్ కూడా దారిలో చూడండి ఎంత బాగున్నాయో. రోడ్స్ కానీ పక్కన రెండు వైపులు చెట్లు ఉండడం చాలా మంచిగా అనిపించింది. నన్ను చూసి భయపడకండి, అది జస్ట్ ఫేస్ మాస్క్ అనమాట. ఫేస్ మీద డస్ట్ పడకుండా ఉండడానికి అని చెప్పి అది పెట్టుకున్నాను. అండ్ నా స్పెక్ట్స్ మమ్మీకి ఇచ్చాను, నాకన్నా మంచిగా మమ్మీకి సూట్ అయింది ఆ స్పెక్ట్స్. సో మీరు కూడా ఒకసారి ప్లాన్ చేస్తున్నారు అంటే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేయండి, సో దట్ యూ కెన్ ఫీల్ ద క్లైమేట్ అనమాట. అమ్మతో బైక్ మీద ఇలా వెళ్తుంటే నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి అనమాట. డాడీ, మమ్మీ, నేను, అన్నయ్య బైక్ మీద చిన్నప్పుడు ఇలా క్యాంప్స్ కానీ లేదంటే ఏదైనా పిక్నిక్ కానీ వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు మమ్మీని బైక్ మీద అలా తీసుకెళ్తుంటే ఆ హ్యాపీనెస్ వేరనమాట, చెప్పుకోలేము ఆ హ్యాపీనెస్ని. సో జస్ట్ ఫీల్ అవుతున్నాను ప్రజెంట్ మూమెంట్ని. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ యాదగిరిగుట్ట అయితే వచ్చాము. ఆల్రెడీ ఫ్రెండ్స్ చెప్పారు యాదగిరిగుట్ట సండే వెళ్ళొద్దని చెప్పి, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది, కొన్ని పూజలు అవుతుంటాయి అని చెప్పి అన్నారు. బట్ స్టిల్ మమ్మీ మళ్ళీ ఆంధ్ర వెళ్ళిపోతారనమాట. సో ఇంకా తప్పలేదు నాకు. మమ్మీ కూడా ఎప్పుడో కానీ బయటికి రారు. సో వచ్చినప్పుడు మాత్రం ఇలా ప్లాన్ చేసేయాలన్నమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్తాం, బట్ ఇంట్లో వాళ్ళు అలా కాదు. టైం దొరికినప్పుడు మాత్రం ఇలా యూటిలైజ్ చేసుకోవాలి. అమ్మ అయితే బయటికి రారని చెప్పాను కదా. సో రాక హైదరాబాద్ వచ్చారు, అది కూడా ఒక స్టేట్ని వదిలి ఇంకో స్టేట్కి వచ్చారనమాట మా కోసం అని చెప్పి. సో వచ్చారు కదా అని చెప్పి ఇంకా ఎక్కడికి కావాలంటే అక్కడ తిప్పాను. సో నేను టైర్డ్ అయ్యాను కానీ మమ్మీ మాత్రం అస్సలు అలిసిపోలేదు. ఇంకా ఇక్కడికి వెళ్దాం అన్నారు, బట్ మాకు టైం లేక ఇంక కుదరలేదనమాట. సో మా మైండ్ సెట్ మా ఇంట్లో వాళ్ళు అంటే మా మమ్మీ మా డాడీ ఎలా తయారు చేశారంటే ఏది ఈజీగా వచ్చేలా కాకుండా కష్టపడి సంపాదించుకునేలా తయారు చేశారనమాట మా మైండ్ని. సో అది ఎంత మంచిదంటే మీకు ఈజీగా దొరికేస్తే దాని వాల్యూ తెలియదు, అలాగే కష్టపడితే మీకు వాల్యూ తెలుస్తుంది అండ్ దాన్ని కాపాడుకోవడం కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాను అంటే మనం దర్శనంకి వెళ్ళినప్పుడు డబ్బులు పే చేసి ఫ్రీగా వెళ్ళిపోతే ఆ వాల్యూ మనకు తెలియదు, అంటే దేవుడి యొక్క వాల్యూ తెలియదు, అలాగనే నమ్మకం కూడా తెలియదు మనకు అంతగా. అదే మనం సర్వదర్శనం లేదా ఫ్రీ దర్శనంకి వెళ్ళి ఆ గంటల కొద్దీ ఆ పర్టికులర్ లైన్లో వెయిట్ చేసి ఆ దర్శనం చేసుకుంటే దేవుడి యొక్క విలువ తెలుస్తుంది, అలాగే నమ్మకం కూడా పెరుగుతుంది. నేను ఒకనొక పాయింట్లో ఇది ఇల్లాజికల్ అనుకున్నాను, బట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మీరు ఆ లైన్లో వెయిట్ చేసినప్పుడు, ఏదైతే 1 hour మీరు వెయిట్ చేస్తున్నారో ఆ లైన్లో వెయిట్ చేసినప్పుడు డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ మీరు పరిచయం అవుతారు, లేదా డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ మీరు చూస్తారు. వేరే రాష్ట్రాల నుంచి వేరే రీజియన్స్ నుంచి వచ్చి ఆ దేవుడి దర్శనం చేసుకుంటారు. అప్పుడు అనిపించింది ఇదే కదా నమ్మకం అంటే, ఇదే కదా వాల్యూ అంటే. ఎక్కడెక్కడి నుంచో వచ్చి గంటల కొద్దీ ఆ లైన్లో వెయిట్ చేసి చివరికి దర్శనం చేసుకుని ఇంట్లోకి వెళ్తారు చూడండి, అప్పుడు చూడాలి మీరు వాళ్ళ ఫేసెస్, హ్యాపీ ఫేసెస్తో ఇంట్లోకి వెళ్తారు. సో ఇప్పటి వరకు పడ్డ కష్టం అంతా ఆ దేవుని చూసిన తర్వాత మొత్తం మర్చిపోతాం అనమాట. అదే కదా మ్యాజిక్, అదే కదా నమ్మకం, అదే కదా వాల్యూ. సో మీ జీవితంలో కూడా కష్టపడి దక్కించుకున్నప్పుడే మీకు ఆ వాల్యూ తెలుస్తుంది. సో ఏదైనా ఫ్రీగా వచ్చింది అంటే అది ఫ్రీగానే వెళ్ళిపోతుంది. సో ఇప్పటికే చాలా జ్ఞానం ఇచ్చాను. సో దర్శనం అయితే అయిపోయిందనమాట. దర్శనం అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళిపోతున్న టైంకి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అవుతుంది, చాలా చక్కగా చేశారనమాట పిల్లలు ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం. సో అక్కడ యాదగిరిగుట్టలో ఆ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే మేమైతే ఇంక స్టార్ట్ అయిపోయాము స్వర్ణగిరికి ఆల్రెడీ నేను అన్నయ్య వచ్చామన్నమాట స్వర్ణగిరి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి. సో ఆ టైం వచ్చినప్పుడు కూడా ఆఫ్టర్నూన్ వచ్చాము, లైక్ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్కి అలాగా రీచ్ అయ్యామన్నమాట. సేమ్ ఇక్కడ కూడా అలాగే అయ్యింది. ఈవినింగ్ మాత్రం దర్శనం అవ్వలేదు, ఎప్పుడు కూడాను కుదరలేదు అలాగా.
సో మమ్మీతోనైతే మధ్యాహ్నం అయిపోయింది వచ్చేసరికి, లైక్ అరౌండ్ 12 అలా అయిందనమాట. మనం ఎంటర్ అయిన వెంటనే ఈ పెద్ద పాదాలు మనకు దర్శనం ఇస్తాయి అనమాట. ఇవి దేవుడి పాదాలు. మనం దర్శనం చేసుకొని ఆ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తాము. ఆ మెట్లు ఎక్కినప్పుడల్లా మనకి ఓంకారం అనేది వినిపిస్తుంది. చాలా పాజిటివ్ వైబ్. అండ్ మనం ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా తిరుపతి మెట్లు ఎక్కుతున్నట్టే మనం ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇవైతే ఎక్కువ మెట్లు ఉండవు, తక్కువే ఉంటాయి. సో కాసేపు నేను అమ్మ పక్కన కూర్చొని ఆ పాజిటివ్ ఎనర్జీని అలా ఎక్స్పీరియన్స్ చేస్తూ అలాగా ఉన్నాం అనమాట. ఉన్నప్పుడు ఇక్కడ ఒక బాబు మెట్లు దిగడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. సో ఒక్కొక్క స్టెప్ ఆ బాబు దిగుతున్న కొద్దీ వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆనందం చూడండి, ఆ తల్లిదండ్రులు ఎంత మురిసిపోతున్నారో. ఇది ఒక పక్క అవుతుంటే మమ్మీ బ్యాక్గ్రౌండ్లో ఒక మాట అన్నారు. ఆ మాటకి నేను ఎలా రెస్పాండ్ అవ్వాలో నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఇంత చక్కగా చూసుకుంటున్నారు కదా తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు ఎందుకు చూసుకోరు అని ఒక క్వశ్చన్ అడిగారు. ఇది కొత్త క్వశ్చన్ ఏం కాదు, అందరి తల్లిదండ్రులకి ఉన్న క్వశ్చన్ ఇది. బట్ నేను ఇప్పటిదాకా విన్న ఆన్సర్స్ ఏంటంటే సిచ్యువేషన్స్ అలా మార్చాయి వాళ్ళని అని అన్నారు. బట్ నాకు అర్థం కానిది ఏంటంటే సిచ్యువేషన్స్ ఎలాంటిది అవని, బట్ మన జీవితమే వాళ్ళది అన్న చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు చాలామంది. ఎనీ విచ్ వేస్ ఇక్కడ వీడియోలో ఉన్న బాబు అండ్ వాళ్ళ తల్లిదండ్రులు తన కోసం ఒక మెమొరీ అయితే క్రియేట్ చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది అది చూసాక. దర్శనం అయితే చక్కగా అయిందనమాట. సో అంత రష్గా లేదు, జనాలు అయితే ఉన్నారు, బట్ పర్లేదు, బాగానే అయిపోయింది దర్శనం. సో లోపలికి ఫోన్స్ అలవ్ లేదు, అందుకనే బయట నుంచి గోపురాలు అండ్ చుట్టుపక్కల అంతా తీస్తున్నాను వీడియో. అండ్ ఇక్కడున్న శిల్పాలన్నీ తిరుపతిలో చేయించి ఇక్కడ తీసుకొచ్చారంట. ఆ విగ్రహాలు, ఆ శిల్పాలు చాలా చక్కగా చెక్కారనమాట. శాశ్వత నిత్య సుదర్శన హోమం, శాశ్వత నిత్య కళ్యాణోత్సవము మరియు శాశ్వత నిత్య అన్నప్రసాద వితరణ సేవల్లో పాల్గొనవలసిన భక్తులు కోనేరు మధ్యలో విష్ణుమూర్తి శేషతల్పం మీద పడుకొని దర్శనమిస్తారు. ఇది చూడడానికి చాలామంది వస్తారు. అందులోకి చాలామంది ఈవినింగ్ టైంలో వస్తారు. ఈవినింగ్ టైంలోని లైటింగ్స్ అండ్ ఫౌంటైన్స్ ఆన్ చేస్తారు. సో చాలా బాగుంటుంది వ్యూ అయితే చూడడానికి. సో మీరు కూడా ఎప్పుడైనా ప్లాన్ చేస్తే ఈవినింగ్ టైం వచ్చేలా చూసుకోండి. అండ్ ఇంతేనండి ఈ వీడియోకి. మళ్ళీ ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఎ పేజ్ ఆఫ్ ఉషా. బై బాయ్, సీ యూ.